సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు ఫిష్ కర్రీ చేస్తున్నాను. ఒకవేళ నచ్చితే మట్టుకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాగుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. సో ముందుగాల చేపలు తీసుకోండి. దాంట్లోకి కారం, ఉప్పు, నూనె, పసుపు, మసాలా వేసి దాన్ని మంచిగా కలపండి. ఎందుకంటే వాటికి మసాలా పట్టాలి. కలిపాక కొద్దిసేపు మూత పెట్టేసి 20 మినిట్స్ అయితే వెయిట్ చేయండి. ఇంకో దిక్కు ఆనియన్ తీసుకొని దాన్ని మంచిగా కాల్చండి. కాల్చాక అది కూడా పక్కన పెట్టేసుకొని బౌల్ తీసుకోండి. ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో 4-5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసుకోండి. దాంట్లోనే జీలకర్ర అవి కొంచెం వేగాక దాంట్లోనే ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు వేగాక ముందుగాల మనం నానబెట్టుకున్న చింతపండును అయితే తీసుకోండి. దాన్ని మొత్తం స్మాష్ దాని పక్కన పెట్టుకోండి. ఇంతకుముందుకు ఉల్లిపాయను అయితే కాల్చాము కదా, దాన్ని అయితే మంచిగా దంచుకోండి. అది ఇప్పుడు దాంట్లో వేసేయండి. దాని తర్వాత అల్లం, పసుపు వేసేసి మంచిగా కలపండి. ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నేనైతే వాయిస్ ఓవర్ వేస్తున్నా. ఎలా ఉందో కాస్త చెప్పండి. ఇప్పుడు తీసుకున్న చింతపండు గుజ్జును దాంట్లో వేసేసి కారం, ఉప్పు వేసి కలిపేసాక 10 to 15 మినిట్స్ అయితే దాన్ని మగ్గనివ్వండి. అది ఇలా మగ్గాక దాంట్లోనైతే మనం ముందుగాల కలిపి పెట్టుకున్న చేపలు అయితే వేసేసుకుందాం. వేసాక మాత్రం కొంచెం కలిపేసి మొత్తం అన్ని దాంట్లో వేసుకున్నాక ఒక్కసారి అయితే కలపండి ఫ్రెండ్స్. కలిపాక మూత పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ అయితే వాటిని ఉడకనివ్వండి. ఉడికాక అవి ఇలా వచ్చేస్తాయి. మొత్తం నూనె ఇట్లా పైకి పేరుకోవాలి. పైకి వచ్చేసాక దాంట్లో జీలకర్ర, మెంతుల పొడి అని కొత్తిమీర అయితే వేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.